అల్పపీడన ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. ఇవాళ జిల్లాలతో పాటు సిటీలోనూ మోస్తరు వర్షాలు కురిశాయి. సిటీతో సహా రాష్ట్రంలోని 24 జిల్లాలకు రెయిన్ అలర్ట్ ఇచ్చారు వాతావరణ శాఖ అధికారులు. ఉరుములతో కూడిన వర్షాలు పడతాయని హెచ్చరించారు. ఇవాళ ఆదిలాబాద్, కొమరంభీం, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాల్పల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల్ జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు వాతావరణ శాఖ అధికారులు. ఎల్నినో ప్రభావంతో మొన్నటి వరకు డెడ్ స్టోరేజ్ ని తలపించిన నిజాం సాగర్ ప్రాజెక్ట్ ఇప్పుడు నీటితో కలకలలాడుతుంది. నిజాం సాగర్ పరివాహక ప్రాంతాల్లో పెద్దగా వర్షాలు లేకపోయినా ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు వరద నీరు వస్తుండటంతో ప్రాజెక్టులో నీటి మట్టం పెరిగింది. దీంతో ఈ ఖరీఫ్లో ఆయకట్టు రైతులకు 3 విడతలుగా నీటి విడుదల చేయనున్నారు అధికారులు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వరప్రధాయినిగా ఉన్న నిజాం సాగర్ ప్రాజెక్టు ప్రస్తుతం ఆశాజనకంగా మారింది. ఈ సంవత్సరం పెద్దగా వర్షాలు కురవకపోవడంతో ప్రాజెక్టు ఒక దశలో పూర్తిగా అడుగంటింది. జూలై మాసం వరకు డెడ్ స్టోరేజ్ లో ఉంది. 17 టీఎంసీల సామర్థ్యం గల ఈ ప్రాజెక్టులో కేవలం 3 టీఎంసీల నీరుంది. అయితే జూలై చివరి వారం నుండి ప్రాజెక్టు ఎగువ ప్రాంతంలో ఓ మోస్తరు వర్షాలు కురవటంతో సింగూరు, పోచారం ప్రాజెక్టులు నిండాయి. గేట్లను ఎత్తిన అధికారులు నీటిని దిగువకు వదిలారు. మంజీరా నుండి ఎడతెరిపి లేకుండా వరద వచ్చింది. దీంతో ప్రస్తుతం ప్రాజెక్టులో 14 టీఎంసీల నీరు వచ్చి చేరింది. అసలు నీళ్లు లేని ప్రాజెక్టులో క్రమక్రమంగా 14 టీఎంసీల నీరు చేరింది. మాది బాన్స్వాడ అనే గ్రామం. నేను నిజాం సాగర్ రాయకట్టు కింద రైతుని. మేము పంటలు వేసినప్పుడు నిజాం సాగర్ డెడ్ స్టోరేజ్లో ఉండే, కొంచెం భయాందోళనలో ఉండే. ఇప్పుడు పైనుండి వర్షాలు వచ్చి డ్యామ్ 14 టీఎంసీల వరకు నీళ్లు వచ్చాయి. మాకు ఈ పంట 4 టీఎంసీల నీరు సరిపోతుంది. ఇప్పుడు మాకు పంట పండుతాయని మేము బీమా కలుగు చేస్తున్నాము. చాలా ఆనందంగా ఉన్నాము. ఈ డ్యామ్ మాకు పంటలకు జీవనోపాధి కారణం. నిజాం సాగర్ ప్రాజెక్టు కింద నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల పరిధిలో సుమారు 2,40,40,000 ఎకరాల ఆయకట్టు ఉంది. నిజాం సాగర్ కెనాల్ నీటి మీద ఆధారపడి పంటలు సాగవుతాయి. ప్రాజెక్టు నిండి కాల్వల ద్వారా నీటిని కిందికి వదలటంతో ఆయకట్టు పరిధిలో చెరువులు నిండుతాయి, భూగర్భ జలాలు పెరుగుతాయి. అయితే జూలై చివరి వరకు ప్రాజెక్టు డెడ్ స్టోరేజ్ లో ఉండటంతో ఆయకట్టు రైతులు ఆందోళన చెందారు. 20 రోజులుగా ప్రాజెక్టు ఎగువ భాగంలో వర్షాలు పడుతూ ఉండటంతో ప్రాజెక్టు నిండుతోంది. ప్రస్తుతం ప్రాజెక్టులో 14 టీఎంసీల నీరుంది. ప్రాజెక్టు పూర్తిగా నిండినప్పుడు వర్షాకాలం పంటలకు 3 విడతలుగా సాగునీటిని విడుదల చేస్తారు. ఈసారి ప్రాజెక్టులో నీరు లేకపోవడంతో ఈ ఖరీఫ్కి నీటి విడుదల చేయబోమని అధికారులు ప్రభుత్వం ప్రకటించింది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు ఇన్ఫ్లో వస్తూ ఉండటంతో ఆయకట్టు రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ నిజాం సాగర్ యొక్క ఆయకట్టు మాకు 3 తడులు వాటర్ కావాలనుకుంటే కూడా, వర్షం నీరు కావాలనుకుంటే కూడా నిజాం సాగర్ ఆయకట్టు ద్వారా 4 నుంచి 5 టీఎంసీల నీరు రైతాంగానికి సరిపోతాయి. కాబట్టి ఇప్పుడే వర్షం ఈ కాలంలోనే కాకుండా యాసంగి పొలాలకు కూడా మాకు వర్తిస్తుంది. పంట పొలాలు పండుతాయనే ఆశాభావము రైతుల్లో కలిగింది. నిజాం సాగర్ నీటిని విడుదల చేస్తే సాగుకు ఇబ్బంది ఉండదని రైతులు చెబుతున్నారు. ఎగువ నుంచి మరింతగా వరద వస్తే ప్రాజెక్టు నీటి మట్టం పెరిగే అవకాశం ఉంది.
అన్నా చెల్లెళ్ల అనురాగానికి ప్రతీక రాఖీ పండుగ. ఏడాదంతా ఎక్కడున్నా పండుగకు కలుసుకుని రాఖీ కట్టి తోబుట్టువులతో ప్రేమను పంచుకుంటారు. ఉద్యోగరీత్యా దూర ప్రాంతాలకు వెళ్లిన వారు, ఉన్నత చదువులు, వ్యాపారం కోసం విదేశాలకు వెళ్లిన వారి కోసం పోస్టల్ డిపార్ట్మెంట్ మంచి వెసులుబాటును కల్పిస్తోంది. అన్నదమ్ములకు రాఖీలు పంపే సౌకర్యం కల్పించింది. దీంతో రాఖీలు పంపించేందుకు ఓరుగల్లులోని పోస్టాఫీసులకి మహిళలు క్యూ కడుతున్నారు. వరంగల్ నుండి వచ్చాను రాఖీస్ కొరియర్ చేయడానికి. మా బ్రదర్ మహారాష్ట్రలో ఉంటారు, ఇంకో బ్రదర్ బెంగళూరులో ఉంటారు. వాళ్ళ వర్క్ నిమిత్తం ఇక్కడికి రాలేకపోతున్నారు. నేను నా వర్క్స్ నిమిత్తం నేను వెళ్ళలేకపోతున్నా. అందుకే ఫాస్ట్ కొరియర్లో పోస్ట్ ఆఫీస్లో కొరియర్ చేయడానికి వచ్చాను. ఇయర్లీ వచ్చే వన్స్ ఫెస్టివల్ కాబట్టి కంపల్సరీ ప్రతి ఇయర్ మేము కొరియర్ చేస్తాం. ప్రతి ఇయర్ వచ్చే వాళ్ళకి ఇయర్ కుదరట్లేదు, ఈ రిలేషన్షిప్స్ ఏం పాడవకూడదు అని చెప్పేసి మేము కొరియర్ చేస్తున్నాను. లేదండి, ఇదే మొదటిసారి పంపిస్తున్నాను. అంటే ప్రతి ఇయర్ వాళ్ళు ఇక్కడే ఉండే, కానీ ఇప్పుడున్న వర్క్ బిజీలలో ఐటీ ఎంప్లాయీస్ కాబట్టి లీవ్స్ ఎక్కువ లేవు, అందుకోసం ఇప్పుడు ఫార్వర్డ్ చేయాల్సి వస్తుంది. ఈజీ అండి, ఈజీ. ప్రీవియస్ కూడా మేము వేరే కజిన్ వాళ్ళకి పంపించాము, ఈజీగా వెళ్ళాయి. కాబట్టి పోస్ట్ ఆఫీస్కి మాత్రమే కాంటాక్ట్ అవ్వడానికి టైంకి తొందరగా సర్వీస్ చేస్తారు, గవర్నమెంట్ సర్వీస్, అండ్ పేమెంట్ చాలా తక్కువ ప్రాసెసింగ్స్. అందుకోసమని బిలీవింగ్నెస్తో మేము హన్మకొండలో రెడ్డిపురం రోడ్లో ఉంటాము. మా తమ్ముడు భోపాల్లో చదువుతున్నాడు. సో మేము పోస్ట్ ఆఫీస్కి వచ్చి రాఖీ పంపిస్తున్నాము. ప్రతి ఇయర్ కలిసేవాళ్ళం, లేదా కలవకపోతే రాఖీయే పంపించేవాళ్ళం. ఈ ఇయర్ కూడా అట్లనే పంపిస్తున్నాం. ఈ ఇయర్ దూరం ఉన్నాడు అంతే. రాఖీ పండుగ సందర్భంగా మన హనుమకొండ హెడ్ పోస్ట్ ఆఫీసు ప్రత్యేకంగా కౌంటర్ కూడా మేము ఇక్కడ ఏర్పాటు చేసినాం. డైలీ సుమారుగా ఒక 18-20 వరకు ఇక్కడ ఆర్టికల్స్ బుక్ అవుతున్నాయి. యూకే కానీ, లేదంటే అమెరికా, యూఎస్ఏ కానీ, ఇంకా మిగతా న్యూజిలాండ్ అట్లా పోయే విదేశాలకు మనకు సేవలు ఇక్కడ హనుమకొండ వాళ్ళు యూజ్ చేసుకుంటున్నారు. ఇప్పటి వరకు కనీసం ఇవి 2 నెలల నుండి మనం రాఖీలు తీసుకుంటున్నాం. ఒక 450 వరకు కూడా మనం రిసీవ్ చేసుకున్నాం. ఇప్పుడు ఇంకా కూడా వస్తున్నాయి. ఈరోజు కూడా మనం రీసెంట్గా ఒక 15 దాకా బుక్ చేసినాం. ప్రత్యేకంగా రాఖీ కవర్స్ కూడా వీళ్ళు మనకు ప్రొవైడ్ చేసిన డిపార్ట్మెంట్ వాళ్ళు. దానికి ఒక్కొక్క ఆర్టికల్స్కి ఒక కవర్కి 15 రూపాయలు చొప్పున అవి కూడా మనం సేల్ చేసినాం పబ్లిక్. ఇవి కూడా పోస్టేజ్లో మనకు కౌంట్ అవుతాయి. డబ్బులు మిగతా వాటికి డబ్బులు ఇవ్వచ్చు. ఈ సేవలు అయితే మన దగ్గరనైతే బాగానే ఉన్నాయి. ప్రజల స్పందన బాగుంది. వాళ్ళు కూడా మేము కూడా కవర్స్ ప్రొవైడ్ చేస్తున్నాం. తర్వాత వాళ్ళు కూడా రాఖీలు కవర్ తీసుకొస్తున్నారు. ఇతర రాష్ట్రాలకు మంచిగానే పోతున్నాయి. దాదాపు సుమారు ఒక 100-120 వరకు మనకు డైలీ ఇక్కడ బుక్ అవుతున్నాయి. వేరే రాష్ట్రాల్లో కానీ మన వేరే ఇందిరమ్మ ఇళ్లు కట్టిస్తామని చెప్పి అందిన కాడికి దండుకున్నారు. ఆర్థిక స్తోమత లేక ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టలేని లబ్ధిదారులను లక్ష్యంగా చేసుకుని మాయమాటలు చెప్పి ఉడాయించారు. మెదక్ జిల్లాలోనే ఇళ్లు నిర్మిస్తామని డబ్బులు తీసుకుని మోసం చేసిన ఘటనలపై స్పెషల్ స్టోరీ. మెదక్ జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని దళారులు దుర్వినియోగం చేస్తున్నారు. శాంక్షన్ అయినా కట్టుకోలేని వారి దగ్గరికి పలు ప్రైవేటు సంస్థల ప్రతినిధులు తాము ఇల్లు నిర్మిస్తామని, ప్రభుత్వం నుంచి బిల్లులు వచ్చిన తర్వాతే డబ్బులు తీసుకుంటామని నమ్మబలికి మోసానికి పాల్పడ్డారు. వారి మాటలు నమ్మిన లబ్ధిదారులు పూరిళ్లను కూల్చి నిర్మాణ బాధ్యతలను అప్పగించారు. తీరా పునాది వరకు పనులు చేపట్టి ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం నుంచి మంజూరైన ₹1,00,000 బిల్లులను వసూలు చేసుకున్న సంస్థల ప్రతినిధులు జాడలేకుండా పోయారు. దీంతో ఇల్లు పూర్తికాక అటు పూరిళ్లు కోల్పోయిన లబ్ధిదారులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. మెదక్ జిల్లా చేగుంట మండలం రుక్మాపూర్, రెడ్డిపల్లి, నార్సింగిలో ఈ తరహా మోసాలు వెలుగులోకి వచ్చాయి. ఇందిరమ్మ కాయిదాలు ఇచ్చిర్రు, ఎంక్వైరీ చేస్తే ఉన్నాయి, మా పేరు మీద వచ్చింది. వచ్చినందుకు ఆడ మండల ఆఫీస్కి పిలిపించిర్రు, మీటింగ్ పెట్టిర్రు. మీటింగ్ పెడితే మీటింగ్లో మేము ఇట్లా 5 లక్షల శాంక్షన్ అయినాయమ్మా, మీకు వీలు కాకపోతే మేమే సొంతంగా కట్టిస్తాము అని అన్నారు. అట్లయితే మా అతను కాదు కదా సారు, మరి మా దగ్గర ఏం లేదు, అట్లయితే అట్లే కట్టి సార్ అని మేము ఒప్పుకున్నాం. ఒప్పించినందుకు ఆయన తెచ్చిర్రు, భూమి మీదనే పోసి అగాధం పోసి పోయినరంటే ఈ సంవత్సరం దగ్గరికి వచ్చింది. ఇప్పటికి ఎవ్వరు లేడు, ఫోన్ చేసినా కలుస్తలేదు ఎవ్వరు. మళ్ళా వార్డన్ నెంబర్ కానీ ఏది కానీ మాకు ఇక్కడ సహకరించిన వాళ్ళే లేరు. చేగుంట మండలం రుక్మాపూర్ గ్రామానికి 25 ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయి. వీరిలో 11 మంది సొంతంగా ఇళ్ల నిర్మాణం పూర్తి చేసుకున్నారు. మిగిలిన లబ్ధిదారులను అధికారులు ఒప్పించి నిర్మాణ బాధ్యతలు తీసుకుని షేర్వాల్ టెక్నాలజీ సంస్థ కట్టిస్తామని మోసం చేసింది. ఆ సంస్థ ప్రతినిధులు పనులు ప్రారంభించి పునాది వరకు నిర్మాణం చేపట్టారు. అనంతరం ఒక్కో ఇంటికి మంజూరైన ₹1,00,000 బిల్లును వసూలు చేసుకుని చేతులు దులుపుకున్నారు. నిర్మాణ పనులు నిలిచిపోవడంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు.
ఫస్ట్ వచ్చిన ఇండ్లు మాకు వస్తే ఒక నెల 2-3 నెలల దాకా ఊకున్నాం. ఎందుకు కట్టుకుంటలేరని ఎంక్వైరీ చేసారు సార్. అంటే మా దగ్గర వెళ్ళది కట్టుకో, మా దగ్గర డబ్బులు లేవన్నాం. ఆ మండల ఆఫీస్కి పిలిపించారు, మీటింగ్ పెట్టి పిలిపించారు. ఇట్లా మరి మేము ప్రైవేట్గా పట్టుకుంటాము, మీకు కట్టిస్తాము 5 లక్షలలో అని అన్నారు సార్. అంటే సరే అని మేము ఓకే అని సంతకాలు పెట్టినాం. భూమి మీదనే భీములు పోసిర్రు, ఆయనతో పోయారు సార్. మళ్ళీ ఇప్పుడు కోపుల్లో పైసలు కూడా వాళ్ళే తీసుకుంటారు, మాకైతే ఇస్తలేరు. 1,00,000 రూపాయలు పడ్డాయి, వాళ్ళే తీసుకుర్రు. మళ్ళీ ఒక్కసారి కూడా ఇట్లా ఫోన్ చేస్తే కూడా లిఫ్ట్ చేస్తలేరు. నార్సింగి గ్రామానికి 80 ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయి. నిర్మాణానికి ముందుకు రాని 14 మంది లబ్ధిదారుల ఇళ్లను రద్దు చేశారు. మరో 47 మంది లబ్ధిదారులు సొంతంగా ఇళ్లను నిర్మించుకున్నారు. మిగిలిన ఇళ్ల నిర్మాణ బాధ్యతలను షర్వాన్ అనే ప్రైవేటు సంస్థ రంగంలోకి దిగింది. సంస్థ ప్రతినిధులు పునాది వరకు నిర్మాణం చేపట్టి ఆ తర్వాత పనులను నిలిపివేశారు. రెడ్డిపల్లి గ్రామంలో 32 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయి. వీరిలో కొందరు నిర్మాణ బాధ్యతలను ప్రైవేటు సంస్థకు అప్పగించారు. అక్కడ కూడా ఇదే పరిస్థితి నెలకొంది. దీంతో పేదల సొంతింటి కల మధ్యలోనే ఆగిపోయింది. మాకు ఇందిరమ్మ ఇండ్లు వచ్చినాయి, మాకు కట్టుకునే పొజిషన్ లేదు. 5 లక్షలలో మాకు ఇండ్లు కట్టిమని మేము అడిగినాము. పోసిపోయినరు, అడ్డం భీములు పోసిపోయారు. 5 లక్షలలో కట్టిస్తామని అన్నారు. అయినా సరే కట్టేయండి అని మేము అన్నాం. మాకు కట్టుకునే పొజిషన్ లేదు, మా ఇండ్లు కూలిపోతున్నాయి, కట్టిరని మేము అన్నాం. పోసిపోయారంటే ఇదివరకు ఇక్కడికి ఎవ్వరు రాలేరు, వచ్చి ఎవ్వరు కూడా చూడలేదు. భూతాల మీదనే పోసిరు, పునాది కూడా తీయలే. 1,00,000 రూపాయలు అమౌంట్ పడ్డది వాళ్ళకు. మేము కోపులలో పనిచేసిన డబ్బులు కూడా మాకు పడతలేవు. ప్రైవేటు సంస్థల ప్రతినిధులు స్పీడ్గా పనులు చేపట్టడంతో లబ్ధిదారుల్లో నమ్మకం ఏర్పడింది. పునాది నిర్మాణం పూర్తయిన తర్వాత ప్రభుత్వం నుంచి మంజూరైన మొదటి విడత బిల్లులు అందడంతో వాటిని సంస్థ ప్రతినిధులు తీసుకున్నారు. ఆ తర్వాత నిర్మాణ పనులు నిలిచిపోవడంతో లబ్ధిదారులు సంస్థ ప్రతినిధుల కోసం తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. పాత ఇళ్లను కూల్చివేసి కొత్త ఇళ్ల నిర్మాణానికి అప్పగించడంతో ఇటు పాత ఇల్లు లేక అటు కొత్త ఇల్లు పూర్తికాక అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వ పథకం కింద మంజూరైన ఇళ్ల నిర్మాణంలో ప్రైవేటు సంస్థల పాత్ర, లబ్ధిదారుల నుంచి డబ్బుల వసూళ్లు, పనులు మధ్యలో నిలిచిపోవడంపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని లబ్ధిదారులు కోరుతున్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని లేక్ వ్యూ నేచర్ పార్క్లో వన మహోత్సవం నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. అధికారులతో కలిసి గుట్టలపై ట్రెక్కింగ్ చేశారు కలెక్టర్. పర్యావరణ పరిరక్షణతో పాటు ఈ ప్రాంతాన్ని ఎకో టూరిజం హబ్గా అభివృద్ధి చేయాలని కృషి చేస్తున్నట్లు తెలిపారు కలెక్టర్ స్నేహ శబరీష్. కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకు ఇదిలిపూసపల్లి పార్క్, అర్బన్ పార్క్ మహిబాద్ నందు వన మహోత్సవం కార్యక్రమం చేయడం జరిగింది. జిల్లా కలెక్టర్ గారు, డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్, అదేవిధంగా వివిధ జిల్లా అధికారులందరూ పార్టిసిపేట్ చేశారు. ఈరోజు 1,00,000 మొక్కలు నాటాలి, మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా 1,00,000 మొక్కలు నాటాలనే కార్యక్రమంలో భాగంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తరఫున 5,500 మొక్కలు నాటించడం జరిగింది. అందులో భాగంగా ఈ పార్కులో కూడా 1,200 మొక్కలు నాటించడం జరిగింది. ఈ ప్రోగ్రాం ఇంకా కొనసాగుతుంది. వర్షాలు ఉన్నంత వరకు ఈ ప్రోగ్రాం కంటిన్యూ చేసి మనకు జిల్లాకు 43 లక్షలు నాటాలి అనే టార్గెట్ని వివిధ డిపార్ట్మెంట్ల ద్వారా 43 లక్షల మొక్కలు నాటాలనే టార్గెట్ ఇవ్వడం జరిగింది. దాన్ని అచీవ్ చేయడానికి అన్ని డిపార్ట్మెంట్. కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గం గంగాధరలో ఎల్లమ్మ జాతర బోన్ ఘనంగా జరిగింది. గ్రామంలోని ప్రతి ఇంటి నుంచి పసుపు కుంకుమలతో అలంకరించిన బోనాలతో మహిళలు ఆలయానికి చేరుకున్నారు. డప్పు చప్పుళ్లు, భక్తి పాటల నడుమ అమ్మవారికి బోనం సమర్పించారు భక్తులు. కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారం గంగాధర ఎల్లమ్మ తల్లి దర్శనానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి భారీగా వచ్చిన భక్తులు క్యూ కట్టారు. తమ కుటుంబాలు సుఖ సంతోషాలతో ఉండాలని ఎల్లమ్మ తల్లికి మహిళలు ప్రత్యేక పూజలు చేశారు.
భద్రాచలం ఆలయ అభివృద్ధి పనుల్లో భాగంగా తాత్కాలిక సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం సక్సెస్ అయింది. అభివృద్ధిని కొనసాగిస్తూనే భక్తులకు అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. తూర్పు వైపు తాత్కాలిక మెట్ల నిర్మాణం ఇప్పటికే పూర్తి చేసి క్యూలైన్లను ఏర్పాటు చేశారు అధికారులు. దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం రూపురేఖలు మారనున్నాయి. ఆలయ పునర్నిర్మాణం, ఆధునీకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం నిధులను కేటాయించింది. భద్రాద్రి దేవస్థానాన్ని అంతర్జాతీయ స్థాయిలో ఆధ్యాత్మిక కేంద్రంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. అదేవిధంగా దీనికంటే ముందు అందరూ జిల్లా కలెక్టర్లు రాష్ట్రంలో ఇరిగేషన్ చీఫ్ ఇంజనీర్తో ఒక వీడియో కాన్ఫరెన్స్ పెట్టి మరి రాష్ట్ర వ్యాప్తంగా ఇరిగేషన్ ప్రాజెక్టులు త్వరితగతిన పూర్తి చేయడానికి గవర్నమెంటు ముఖ్యమంత్రి గారు స్పెషల్ ప్యాకేజ్ కింద 6,000 కోట్ల విడుదల చేయబోతున్నారు. మీకు వస్తున్న నిధులు కూడా ల్యాండ్ లూజర్ ఫార్మర్స్కి ఎండ్ ఎవరికైతే పోవాలనో చివరి లబ్ధిదారికి చేరే విధంగా చర్యలు తీసుకోవాలని ఇరిగేషన్ డిపార్ట్మెంటు, రెవెన్యూ డిపార్ట్మెంటు, అదేవిధంగా జిల్లా కలెక్టర్లు, ఇంజనీర్లు, చీఫ్ ఇంజనీర్లు అందరం కూడా ముందుకు పోయే విధంగా ఒక ప్రణాళికబద్ధంగా ముందుకు పోదామని చెప్పి ఈరోజు నిర్ణయం తీసుకున్నాం. అదేవిధంగా మరి దేవాదుల ప్రాజెక్టు మొత్తం మ్యాక్సిమం పంపింగ్ చేయాలి. గోదావరి నదీ జలాలు పంపింగ్ చేసి నేను ముందు చెప్పినట్టుగా హనంకొండ, వరంగల్, కరీంనగర్, జనగాం, యాదాద్రి, సూర్యాపేట్, సిద్దిపేట్, మేవాబాద్, ములుగు, భూపాలపల్లి జిల్లాలకి మ్యాక్సిమం నీళ్ళు అందించే విధంగా ప్రాజెక్టు నడపాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి అన్ని విషయాలు చర్చించినాం. ఎక్కడెక్కడైతే బాటిల్ నెక్స్ ఉన్నాయో, ఎక్కడెక్కడైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో, గతంలో ఏం ప్రాబ్లమ్స్ వచ్చినాయో, మరి ఏ విధంగా ఈ ఆటంకాలని తొలగించే విధంగా చర్యలు తీసుకోవాలనో మరి మేము డిస్కస్ చేసినాం. మరి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా శ్రీనివాసరెడ్డి గారు, జిల్లా మంత్రిగా సీతక్క గారు, అదేవిధంగా చీఫ్ మినిస్టర్ అడ్వైజర్గా వేం నరేంద్ర రెడ్డి గారు, మరి మన సీనియర్ ఎంపీగా బలరాం నాయక్ గారు, సీనియర్ శాసనసభ్యునిగా కడియం శ్రీహరి గారు. దేవాదుల విషయంలో వారికి పూర్తి స్థాయి నాలెడ్జ్ ఉంది. మరి దేవాదుల నిర్మాణం మొదలుపెట్టినప్పటి సంది ఈ ప్రాజెక్టుతో అటాచ్ అయిన వ్యక్తి. అదేవిధంగా ఎమ్మెల్యేలు నాగరాజు గారు, గండ్ర సత్యనారాయణ గారు, యశస్విని గారు, మరి పాయం వెంకటేశ్వర్లు గారు, వెంకట్రావు గారు, బొజ్జ గారు, కొనకాయ గారు అందరం కూడా ఈ డిస్కషన్లో పార్టిసిపేట్ అయ్యి దేవాదుల ప్రాజెక్ట్ ఆయకట్టు కింద అందరికి కూడా మేము అష్యూరెన్స్ ఇస్తున్నాం. 1 yearలో ఈ ప్రాజెక్టు పూర్తయ్యే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పి తెలంగాణ ప్రజానీకాలందరికీ మనం చేస్తాం. ఆంధ్రప్రదేశ్ వెలుగొండ ప్రాజెక్టు 31 తారీఖున ప్రారంభించబోతున్నారు. సో వరద జలాల నుంచి దాదాపు 10 TMCలు అంటున్నారు. సో మనకి ఏమైనా నష్టం జరిగే అవకాశం ఉంటుంది కదా. ఇప్పుడు వరద జలాలు ఇప్పుడు ఇస్తాయి అంటే ఇప్పుడు అక్టోబర్ వరకు కూడా పరిస్థితి పెద్దలు నీటిపారుదల శాఖ మంత్రి వర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, సహచర మంత్రివర్యురాలు సోదరి మణి సీతక్క గారు, రాజ్యసభ సభ్యులు వేం నరేంద్ర రెడ్డి గారు, పార్లమెంట్ సభ్యులు బలరాం నాయక్ గారు, కడియం శ్రీహరి గారు, తల్లం వెంకట్రావు గారు, పాయ వెంకటేశ్వరరావు గారు, పోరం వెంకయ్య గారు, బొజ్జు గారు, యశస్విని రెడ్డి గారు, సత్యన్న, నాగరాజన్న, సగౌరవ శాసనసభ్యులందరూ, అధికారులు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ నమస్కారం. గౌరవ నీటిపారుదల శాఖ మంత్రి వారు చెప్పినట్లు ఆనాడు యూపీఏ చైర్పర్సన్గా మా నాయకురాలు శ్రీమతి సోనియా గాంధీ గారు ఫౌండేషన్ వేసిన ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టులో ప్రధానమైన వర్క్ జరిగింది కూడా ఆనాడు ఇందిరమ్మ రాజ్యంలో గౌరవ ముఖ్యమంత్రి కీర్తిశేషులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రధానమైన వర్కులు ఈ ప్రాజెక్టులో జరగటం జరిగింది. రాష్ట్ర విభజన జరగటం,
గడిచిన 10 సంవత్సరాల్లో కాలయాపన చేయటమే తప్ప ఈ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయాలనే ధ్యాస లేకపోవటం, వివిధ కారణాల చేత ఉమ్మడి వరంగల్తో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ప్రాంతాలతో పాటు నల్లగొండలోని పార్క్ ప్రాంతానికి ఈ నిధిచ్చే ఈ ప్రాజెక్టు యొక్క ముఖ్య ఉద్దేశం. సంవత్సరాలు గడుస్తుంది. ఈ ప్రాజెక్టుని ఎట్టి పరిస్థితిలో 1 year లోపు పూర్తి చేయాలని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం ప్రత్యేకమైన ఫోకస్ పెట్టి నీటిపారుదల శాఖ మంత్రి గారికి, ఆ జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా నాకు, సీతక్క గారికి మీరు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోండి ఆ డైరెక్షన్ ఆఫ్ నీటిపారుదల శాఖ మంత్రి గారితోనని ముఖ్యమంత్రి గారి సూచనలతో ఈరోజు సుదీర్ఘంగా దీని మీద చర్చించి ఏ వర్టికల్కి ఆ వర్టికల్ డివైడ్ చేసి ఈపీసీ సుమారు 19 సంవత్సరాలు 20 సంవత్సరాల క్రితం టెండర్లు అయిన వర్కులు కూడా దీంట్లో ఉన్నాయి. వాటికి కూడా విధి విధానాలన్నీ ఎలా చేయాలనేది కూడా సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది. ఏది ఏమైనా ఎన్ని అడ్డిల్స్ వచ్చినా, ఎన్ని నిర్ణయాలు రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సి వచ్చినా, ఎంత ఆర్థిక ఇబ్బంది రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చినా గౌరవ నీటిపారుదల శాఖ మంత్రి వారు అన్నట్లు దీనికి ప్రత్యేకమైన ఫోకస్ పెట్టి ప్రత్యేకమైన బడ్జెట్ని కేటాయించి యుద్ధ ప్రాతిపదిక మీద రాబోయే మళ్ళా రైనీ సీజన్ నాటికి ఈ ప్రాజెక్టుని ఆ ప్రాంత ప్రజలకి అంకితం చేయాలన్నది ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన. దానికి అనుగుణంగా వడివడిగా ప్రాజెక్టు ముందుకు జరగటానికి కావాల్సిన కార్యక్రమాలు కూడా చేపట్టడం జరుగుతుంది. దీన్ని ఇంతకుముందు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పినట్లు డెఫినెట్గా ఈ ప్రభుత్వం టైంలోనే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో దీన్ని ఆ ప్రాంత ప్రజలకి, రైతన్నలకి అంకితం చేయడం జరుగుతుందని చెప్పడానికి సంతోషిస్తూ సెలవు. అందరికీ నమస్కారాలు. ఈరోజు సుదీర్ఘంగా గౌరవ మంత్రివర్యులు పెద్దలు ఉత్తమ్ కుమార్ అన్న గారు తీసుకున్నటువంటి రివ్యూ, మరి దాదాపుగా 2004 2006 నుంచి అట్లా స్టార్ట్ అయినటువంటి ప్రాజెక్టులు ఇప్పటి వరకు దేవాదుల ఉమ్మడి వరంగల్ జిల్లా అందరికీ కూడా మరి రైతాంగానికి ఎంతో ఉపయోగపడేది. కానీ ఇంకా కంప్లీట్ కాకపోవడంతో చాలామంది రైతాంగం మరి తలాపునే గోదావరి ఉన్న నీళ్లు రాక ఇబ్బంది పడుతున్నటువంటి క్రమంలో మరి ఈసారి కంప్లీట్ చేయాలని యుద్ధ ప్రాతిపదికన ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన మేరకు ఈరోజు సోదరులు ఉత్తమన్న గారి మీటింగ్ పెట్టి అటు మా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారిని, మరి ఇటు మా జిల్లా వేమన్న గారిని, ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులు కడియం శ్రీహరి గారు, అదేవిధంగా బలరామన్న గారు, ఇటు సత్యన్న గారు, నాగరాజు గారు, అందరం, యశస్విని గారు, అటు మా ఖమ్మం జిల్లా సోదరులు అందరినీ పార్టిసిపేట్ చేసి రాబోయే కాలంలో దీని కింద ఎంత అయితే గ్యాప్ ఆయకట్ట ఉందో అదంతా కూడా కవర్ అయ్యే విధంగా మంచి ప్రణాళికలతో ముందుకెళ్తూ ల్యాండ్ అక్విజిషన్ ప్రాబ్లమ్స్ కూడా ఎక్కడెక్కడైతే ఉన్నాయో అవన్నీ కూడా ఫాస్ట్గా క్లియర్ చేసే విధంగా ఈ మీటింగ్లో నిర్ణయం తీసుకోవడం చాలా సంతోషం. ఖచ్చితంగా మరి రాబోయే కాలంలో త్వరగా ఈ యొక్క దేవాదుల ప్రాజెక్టు ద్వారా అందరికీ అంటే అవకాశం ఉన్న మేరకు నీళ్ళు అందుతాయనే ఆశాభావము, ఆ హోప్ను ఈ యొక్క మీటింగ్ ఇవ్వడం జరిగింది. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. భద్రాచలం ఆలయ అభివృద్ధి పనుల్లో భాగంగా తాత్కాలిక సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం సక్సెస్ అయింది. అభివృద్ధిని కొనసాగిస్తూనే భక్తులకు అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. తూర్పు వైపు తాత్కాలిక మెట్ల నిర్మాణం ఇప్పటికే పూర్తి చేసి క్యూ లైన్లను ఏర్పాటు చేశారు అధికారులు. దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం రూపురేఖలు మారనున్నాయి. ఆలయ పునర్నిర్మాణం, ఆధునీకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం నిధులను కేటాయించింది. భద్రాద్రి దేవస్థానాన్ని అంతర్జాతీయ స్థాయిలో ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు 351 కోట్లను మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 3 దశల్లో 586 కోట్లతో పనులు చేపట్టేందుకు మాస్టర్ ప్లాన్ రూపొందించింది. ఇందులో భాగంగా మొదటి దశ పనులకు పరిపాలనా అనుమతులు మంజూరు చేస్తూ దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్ జీవో జారీ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి హామీలతో నిధులను కేటాయించారు.
రాష్ట్ర ప్రభుత్వం భద్రాద్రి ఆలయాన్ని 3 దశల్లో అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందించింది. ఇందులో మొదటి దశకి సంబంధించి 351 కోట్లు మంజూరు చేసింది. రెండో దశలో 108 కోట్లు, మూడో దశలో 127 కోట్లు కేటాయించనుంది. మొదటి దశలో వచ్చిన నిధుల్లో నుంచి 180 కోట్లతో కొత్తగా నిత్య కళ్యాణ మండపం, అత్యాధునిక క్యూలైన్ మేనేజ్మెంట్ మండపాలు, రెండో ప్రాకారంలో త్రితల గోపురాలు, రామకోటి సమర్పణ మందిరం, హుండీ లెక్కింపు హాల్ నిర్మించనున్నారు. 75 కోట్లతో ఉత్తర, దక్షిణ ఘాట్ల విస్తరణతో పాటు భక్తుల కోసం మెట్లు, సీటింగ్, చేంజింగ్ రూమ్స్ ఏర్పాటు చేయనున్నారు. మరి మనకు ముఖ్యంగా ఉత్తరం సైడు, తర్వాత పడమర సైడు, సౌత్ సైడు 3 సైడ్లు కూడా మనకి అభివృద్ధి పనులు ఇప్పటికే స్టార్ట్ అయ్యి పురోగతిలో ఉన్నాయి. వీటి దృష్ట్యా మరి మనకి ఇంతకుముందు పడమర సైడ్ ఉన్నటువంటి ఉచిత దర్శనాలకి అవకాశం ఉండేది. మరి పడమర సైడ్లో మనకి అభివృద్ధి పనులు జరుగుతున్న క్రమంలో మరి అటు సైడ్ ఉన్నటువంటి ఉచిత దర్శనాలు ప్లస్ 100 రూపాయల దర్శనాలు అన్నీ కూడా మనం తూర్పు సైడ్కి మార్పు చేయడం జరిగింది. నిత్యం భక్తులతో కిటకిటలాడే రామాలయాన్ని గత 10 ఏళ్లలో స్థానిక బీఆర్ఎస్ కేంద్రంలో ఉన్న బీజేపీ పూర్తిగా విస్మరించాయి. రామాలయానికి చిల్లి గవ్వ నిధులు మంజూరు చేయలేదు. ప్రస్తుతం రాష్ట్ర సర్కార్ నిధులు కేటాయించడంతో అభివృద్ధికి మోక్షం లభించింది. ప్రస్తుతం పనులన్నీ వేగంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం పడమర, తూర్పు మెట్ల నుంచి భక్తులను రామాలయ దర్శనానికి అనుమతిస్తున్నారు. తాజాగా మరో ద్వారాన్ని అధికారులు ఏర్పాటు చేశారు. దీని ద్వారా భక్తులు లోపలికి వెళ్లి ఆలయంలో స్వామివారి దర్శనం అనంతరం తిరిగి రెండో ద్వారం ద్వారా బయటకు వెళ్లేలాగా చర్యలు తీసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం 251 కోట్లు వెచ్చించి ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న ఆలయాన్ని దాని రూపు మార్చే విధానం చాలా చక్కగా ఉంది. పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి. చిత్రకూట మండపం, బేడా మండపం, మంగతాయారు ఆలయం ఇట్లాంటివన్నీ పూర్తిగా డెమాలిష్ చేసేసి చక్కటి ప్లాన్తో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం దీన్ని ఎంతో సుందరంగా తయారు చేయడానికి ప్రయత్నం జరుగుతుంది. భక్తులు స్వామివారిని దర్శించేందుకు వెళ్లే సమయంలో దర్శన టికెట్ కొనుగోళ్ల కోసం ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశారు. తానిషాలోని కేంద్రీయ విచారణ కార్యాలయంతో పాటు తాత్కాలిక సమాచార కేంద్రం, ఆలయంలో స్వామివారి దర్శనానికి టికెట్ల కొనుగోలు చేసే తాత్కాలిక కౌంటర్ల దగ్గర కియోస్క్ మిషన్లను త్వరలో ఏర్పాటు చేయనున్నారు. అమ్మవారికి సామూహిక పూజలు, వ్రతాలు చేసే మండపాల దగ్గర కూడా ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశారు. స్వామివారి యొక్క ఆలయంలో మొదటి ప్రాకారం, రెండో ప్రాకారం ఇవన్నీ కూడా నిర్మించడం, మొదటి ప్రాకారంలో ఉన్నటువంటి ప్రాచీనమైనటువంటి ఆలయాలు, ఆళ్వార్ల ఆలయాలు, స్వాముల ఆలయాలు ఇవన్నీ కూడా మళ్ళీ పునర్నిర్మాణం చేయడం, కృష్ణశిలతో చేయాలి అనేటువంటి సంకల్పం ఒకటి. తర్వాత 2 ప్రాకారాలకు ఉండేటువంటి ఆ ప్రహరీలు 2 కూడా రాతి నిర్మాణం జరగాలి అని, ప్రాకార మండపం అంతా కూడా రాతి నిర్మాణం జరగాలనేటువంటి సంకల్పంతో ప్రభుత్వం కార్యక్రమాలు ప్రారంభించింది. ఆ అభివృద్ధిలో భాగంగా నిత్య కళ్యాణాలన్నీ కూడా జరిగే విధంగా ఒక ప్రత్యేకమైనటువంటి మండపాన్ని మిథిలా ప్రాంగణంలో ఏర్పాటు చేశారు. నిత్య కళ్యాణాలు, అలాగే భక్తులు మొక్కుకున్నటువంటి అన్నప్రాశనలు, తర్వాత నామకరణం లాంటి కార్యక్రమాలను కూడా ఇక్కడే జరుగుతాయి. భక్తులకి తూర్పు వైపు నుంచి వెళ్ళేటువంటి మార్గం, దర్శనానికి వెళ్ళేటువంటి మార్గం, తిరిగి వచ్చేటువంటి మార్గాన్ని కూడా ఏర్పాటు చేశారు. భక్తులు దీన్ని గుర్తించి ఎటువంటి అసౌకర్యం భక్తులకు కలగకుండా అన్ని ఏర్పాట్లు మామూలుగానే దేవస్థానం వారు చేస్తున్నారు. రాములోరి ఆలయాన్ని వీలైనంత త్వరగా అభివృద్ధి చేస్తామని చెబుతున్నారు అధికారులు. అత్యాధునికంగా అన్ని వసతులతో భక్తులకు సౌకర్యాలు కల్పిస్తామని చెబుతున్నారు. తండ్రికి ప్రతిరూపంగా ఆ కుటుంబానికి మహావృక్షం మొలిచింది. తండ్రి చనిపోగా ఖననం చేసిన ప్రదేశంలో మొలిచిన మర్రి చెట్టును దైవంగా భావిస్తున్నారు కుటుంబ సభ్యులు. ఆ చెట్టు కోసం 30 గుంటల భూమిని కేటాయించారు. 10 గుంటల భూమిలో విస్తరించిన ఆ మహావృక్షం ఆ కుటుంబానికే కాదు, మొత్తం ఆ ఊరికే దైవంగా మారింది. ఏ పని చేయాలన్నా అక్కడ మొక్కి వెళ్లడం సెంటిమెంట్గా మారింది. మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం వంతడుపుల తండాలో 33 ఏండ్లుగా ఓ కుటుంబం మర్రి చెట్టును దైవంగా ఆరాధిస్తోంది. తండాకు చెందిన బానోతు బిచ్చు 33 సంవత్సరాల క్రితం చనిపోయాడు. అతనికి కుమారుడు బానోతు వీరన్నతో పాటు మరో కుమార్తె ఉన్నారు. బానోతు బిచ్చును ఆయన సొంత పొలంలోనే ఖననం చేశారు. ఖననం చేసిన 3వ రోజు అదే ప్రదేశంలో మర్రి మొక్క మొలిచింది. ఆ మొక్కను తమ తండ్రి స్వరూపంగా భావించి పూజిస్తున్నారు. ఆ చెట్టును దైవంగా భావించిన బిచ్చు కుటుంబ సభ్యులు దాని సంరక్షణ చర్యలు మొదలుపెట్టారు. అందుకోసం 30 గుంటల భూమిని కేటాయించారు.
ప్రస్తుతం ఈ చెట్టు భారీ ఊడలతో మహావృక్షమైంది. ఈ ఊర్లో ఒక ఇమ్నా రాజన్న భక్తుడు చనిపోతే 3వ రోజే మంటల నుంచి చెట్టు అయి పుట్టిండు. ఆ చెట్టే రాజానాయుడు. రాజానాయుడు రాజన్న దేవుడు. ఎవరైనా మొక్కున్నా, ఎవరైనా మనసులో కోరుకున్నా వరం ఇస్తాడు. ఆయన పొదుగడను వదిలిండు. సాధిన పొదుగడను చిన్న కోడిని వదిలిపెట్టిండు. అది పొదుగడ అయింది. 10 గుంటల స్థలాన్ని ఆక్రమించిన ఈ మహావృక్షం క్రమంగా పెరుగుతూ వస్తోంది. ఆ చెట్టు తమ కుటుంబాన్ని కాపాడుతుందని బిచ్చు కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. ఇదే క్రమంలో చెట్టు పక్కని దుర్గామాత ఆలయాన్ని కూడా నిర్మించారు. అప్పటినుంచి ఆ తండావాసులు కూడా ఆ చెట్టును తమ ఇలవేల్పుగా భావిస్తూ పూజలు చేస్తున్నారు. ఏ పని మొదలుపెట్టినా ఈ చెట్టుకు మొక్కి వెళతారు. చెట్టు నుంచి ఒక్క ఆకును కూడా తెంపరు. అంత సెంటిమెంటుగా భావిస్తున్నారు. మా అన్న పేరు బిచ్చనాయక్. కొద్దిగా మంచి దేవుడైండు. ఇక మన పొలంలో ఏం పని చేసినా కూడా కొబ్బరికాయ కొట్టేది మంచిగా ఉంటుంది. ఎటు ఊరికి పోయినా ఎటు పోయినా మంచిగా మొక్కిపోయేది. అనుకున్న పని అది. ఇంటికి ఏ దూరం పోయినా మళ్ళీ తిరిగి వచ్చేది మంచిగా వచ్చేది. మంచిగా పిల్లలు కూడా కాన్పందాలు కూడా కాన్పందేది. అంత ఆనందమైన ఏరియా. అది యమలాడ రాజన్న మొక్కుతుంటేనే ఆరాంస్గా పోయి రావచ్చు. మేము మా అన్నే దేవుడైండు. యమలాడ రాజన్న లెక్క మేము మొక్కుంటున్నాం. తమ తండ్రి చెట్టు రూపంలో వేములవాడ రాజన్నగా వచ్చాడని నమ్ముతున్నామని బిచ్చుకుమారుడు వీరన్న చెబుతున్నారు. ఎక్కడెక్కడి నుండో ఇక్కడికి వచ్చి మొక్కుకుంటారని అంటున్నారు. ఏ పనులు మొదలుపెట్టినా ఇక్కడికి వచ్చి మొక్కుకున్న తర్వాతే పనులు మొదలు పెడతామని, ఈ స్థలంలోనే ప్రభుత్వం బోరింగ్ వేసిందని, భక్తుల కోసం ఓ షెడ్డు ఏర్పాటు చెయ్యాలని ఆయన కోరారు. మా నాయన 33 సంవత్సరాలు జరిగిపోయాగానే 3వ రోజుకు చెట్టు పుట్టింది. దేవుని వాళ్ళగా అయిపోయిండు వేములవాడ రాజన్న. కాగానే ఎక్కడైనా ఏ ఊరైనా ఏ పల్లె అయినా ఎక్కడ జిల్లా అయినా వచ్చి ఇక్కడ మొక్కిపోతారు. మంచి నిద్రపోయి వెళ్ళిపోతారు. మొక్కి కొబ్బరికాయ కొట్టి ఆనందంగా పోతారు. పని చేయాలన్నా ఏ పని చేసి మొక్కిపోతేనే పని జరుగుతుంది. ఏ కావాలన్నా కోరిక పెట్టుకొని పోతే పని జరుగుతుంది. పిల్లలైనా పెళ్ళి అయినా ఏ దండ మొక్కి చేస్తే పని జరుగుతుంది. వ్యవసాయ పనులు మొదలు పెట్టాలన్నా మర్రి చెట్టుకు కొబ్బరికాయ కొట్టి మొక్కాల్సిందేనని బిచ్చు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అలా మొక్కి పనులకు వెళితే తమకు మంచి జరుగుతుందని అంటున్నారు. ఇక్కడ యమలాడ రాజన్న పుట్టిండు. మా మామయ్య చనిపోతే అతన్ని శవం మీద నుండి పుట్టిండు దేవుడు. ఇక అందరికీ సాయం చేస్తుండు. మేము పొలాలకు కానీ చిలకలకు కానీ ఎటు వెళ్ళిపోయినా మేము కొబ్బరికాయ కొడతాం. మేము మొక్కితే మాకు మంచి జరుగుతుంది. పిల్లలు కూడా పిల్లలు అందిస్తాడు, సంతానం ఇస్తాడు. పెళ్లి కాలంలో కూడా పెళ్లి అయ్యేటట్టు సంతానం ఇస్తాడు వరం. నాన్నకు ప్రేమతో పెంచిన మొక్క ఇప్పుడు మహావృక్షమైంది. ఆ కుటుంబానికే కాదు, ఆ ఊరి మొత్తానికి దైవంగా మారింది. ఆదిలాబాద్ జిల్లా అర్లిటీ గ్రామంలో వేప చెట్టు నుంచి తెల్లటి ద్రవం కారుతోంది. దీంతో స్థానికులు వింతగా చూస్తున్నారు. కొందరు మహిళలు మహిమగల చెట్టుని పూజలు చేశారు, మొక్కులు చెల్లించారు. అయితే వృక్షశాస్త్ర నిపుణులు మాత్రం చెట్టు లోపల అంతర్గత ఒత్తిడి వల్ల తెల్లటి ద్రవం కారడం సహజమేనన్నారు. నువ్వు చూడలేదు అంటున్నాడు నాకు. ఓరుగల్లులో గ్రీవెన్స్లో వినతులకు పరిష్కారం దొరకడం లేదు. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఫలితం ఉండడం లేదని బాధితులు వాపోతున్నారు. కలెక్టరేట్తో పాటు డివిజన్, మండల స్థాయి గ్రీవెన్స్లోనూ బాధితులు తమ గోడు చెప్పుకునేందుకు తరలివస్తున్నారు. హనుమకొండ జిల్లా కలెక్టరేట్లో ప్రతి సోమవారం గ్రీవెన్స్ సెల్తో రద్దీగా మారుతుంది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చి పెద్ద ఆఫీసర్లకు తమ దరఖాస్తులిచ్చారు. కలెక్టరేట్లో జరిగిన గ్రీవెన్స్ సెల్లో జిల్లా కలెక్టర్ చాహద్ బాజ్పై వివిధ శాఖల అధికారులు వచ్చారు. ప్రజల నుండి వివిధ సమస్యల పరిష్కారానికి సమర్పించిన అర్జీలను కలెక్టర్ స్వీకరించారు. కొన్ని సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు. జిల్లాలో కలెక్టరేట్తో పాటు
డివిజన్, మండల స్థాయిలోనూ ప్రజావాణి నిర్వహించారు. మొత్తం 283 అర్జీలను ప్రజల నుంచి కలెక్టర్, ఇతర అధికారులు స్వీకరించారు. అందులో కలెక్టరేట్లో 135, డివిజన్లలో 22 అర్జీలు, ఇక 12 మండలాల్లో జరిగిన ప్రజావాణిలో 126 వినతులను బాధితులు అధికారులకు అందించారు. వీటిలో ఎక్కువగా రెవెన్యూ, రోడ్లు, ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఎవరి దగ్గర పోయినా అసలు కేర్లు అక్కడికి వెళ్ళలేదు. ఇంకా అంటే ఫస్ట్ వచ్చినాయి, ఫస్ట్ పెట్టినాం, అసనపర్తి మండలంలో పెట్టినాం. వాళ్ళు ఎక్కడ పెట్టామంటే అక్కడ పెట్టినాం. అయినా అక్కడికి వచ్చిన 2-3 వచ్చినాయి. ఫస్ట్ లిస్టులో వచ్చిన పేరు మాత్రం 2 సార్లు తీసేసిండ్రు. ఇప్పుడు ఇచ్చినాము, అక్కడ వెళ్ళి వాళ్ళని కలవమన్నారు. కలిసిన తర్వాత ఎమ్మెల్యే దగ్గర కూడా వెళ్ళమని చెప్పిండు మళ్ళీ మేడం. తమ గ్రామంలో బెల్ట్ షాపులతో ఇబ్బంది పడుతున్నామని, 24 గంటలు మద్యం విక్రయాలను నిర్వహిస్తున్నారని చింతగట్టు గ్రామస్తులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. చివరకు గాంధీ జయంతి లాంటి రోజుల్లో సైతం కారు డిక్కీలో మద్యం బాటిళ్లను పెట్టుకుని అమ్ముతూ ఉంటారని స్థానిక అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని, బెల్ట్ షాపులను అరికట్టాలని రంజిత్ కుమార్ కలెక్టర్కు వినతి పత్రాన్ని అందించారు. మా ఊర్లో బెల్ట్ షాపులు ఉదయం 5 గంటల నుంచి వెళ్ళి సాయంత్రం నైట్ 12-1 గంటల వరకు మద్యాన్ని విక్రయిస్తారు. తర్వాత జనవరి 26, తర్వాత ఆగస్టు 15 గాంధీ జయంతి రోజు అయితే మా ఊర్లో జాతరనే బండి డిక్కీలలో పెట్టి మందు విక్రయిస్తారు. దీని మీద తగు చర్యలు తీసుకోమని కలెక్టర్ గారికి విన్నపం చేసినామండి. ఇవాళ రైతు బీమా పథకం అనేది మొన్న ఆగస్టు 14 వరకు అయిపోయింది. అది దాని మీద మళ్ళీ రెన్యువల్ చేసి మళ్ళీ రైతులకు సంబంధించిన పథకం కాబట్టి 5 లక్షల స్కీమ్ కాబట్టి దాన్ని రెన్యువల్ చేసి మళ్ళీ ఏదో నవంబర్ 19కి ఇస్తామని చెప్పి అంటున్నారు. అది వచ్చేంత వరకు దీన్ని కొనసాగించి అది వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళ దాన్ని ఇంప్లిమెంట్ చేసుకోవాలని చెప్పేసి మేము కోరుతున్నాం. రోడ్లు అధ్వానంగా మారాయని, చిన్న చినుకు పడినా బురదమయంగా మారి ప్రమాదాలు జరుగుతున్నాయని, రోడ్డు నిర్మాణం చేపట్టాలని అయోధ్యాపురంకు చెందిన సాయి సురజ్ కలెక్టర్ను కోరుతూ వినతి పత్రాన్ని అందించారు. మా స్ట్రీట్లో అసలుకి ఒక 10-15 సంవత్సరాల నుంచి రోడ్డే లేదండి. దాన్ని పట్టించుకునే వాళ్ళు లేరు. ఒక వాన పడిందంటే మాకు అసలు నడవడానికి దారి లేదు. మళ్ళీ సెకండ్ ఆల్టర్నేట్ రూటే లేదు. అది ఒకటే దారి. దాంట్లోకి వెళ్ళి ఇప్పుడు వాన పడ్డదంటే అసలు మా పెద్దోళ్ళు అయితే బయటికి రారు. ఇక మేమేం డైరెక్ట్ ఫస్ట్ మళ్ళీ దా అనుకొని మా బ్రదర్స్ ఇద్దరం అన్నదమ్ములమే మేము ఇద్దరం వచ్చినాం అన్నట్టు. అయితే మండల స్థాయిలో ప్రజావాణి నిర్వహిస్తున్నా కలెక్టరేట్కొచ్చే బాధితుల సంఖ్య మాత్రం తగ్గడం లేదు. సిటీలో వర్షం మొదలైంది. బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, మెహదీపట్నం ఏరియాలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయి వర్షం కురుస్తోంది. అక్కడక్కడ జోరు వర్షం పడుతోంది. మరో గంట పాటు సిటీలో వర్షం కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది వాతావరణ శాఖ. నానక్రామ్గూడ, మణికొండ, షేక్పేట్, గచ్చిబౌలి, కోకాపేట, మొయినాబాద్ ఏరియాల్లో మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని ప్రకటించింది. తర్వాత దాదాపు అన్ని ఏరియాలకు మబ్బులు విస్తరించే ఛాన్స్ ఉందని తెలిపింది. సిటీలో వర్షం మొదలైంది. బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, మెహదీపట్నం ఏరియాల్లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయి వర్షం కురుస్తోంది. అక్కడక్కడ జోరు వర్షం పడుతోంది. మరో గంట పాటు సిటీలో వర్షం కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది వాతావరణ శాఖ. నానక్రామ్గూడ, మణికొండ, షేక్పేట్, గచ్చిబౌలి, కోకాపేట, మొయినాబాద్ ఏరియాల్లో మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని ప్రకటించింది. తర్వాత దాదాపు అన్ని ఏరియాలకు మబ్బులు విస్తరించే ఛాన్స్ ఉందని తెలిపింది. రైట్, దీనికి సంబంధించిన మరింత సమాచారం అజయ్ అందిస్తారు. అజయ్, రెయిన్కి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఏ ఏరియాస్లో వర్షాలు పడుతున్నాయి? యశ్మోనిత, హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఇప్పటికే ఐఎండీ హెచ్చరికలు కూడా ఉన్నాయి. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సాయంత్రము పలు జిల్లాలకు సంబంధించి హైదరాబాద్తో పాటు పలు జిల్లాల్లో మోస్తారు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది అని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో మెయిన్గా ఇటు జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, మెహదీపట్నంతో పాటు ఇటు మణికొండ, గచ్చిబౌలి, షేక్పేట్, టోలీచౌకి వంటి ఏరియాల్లో కొంతమేరకు వర్షం కురుస్తున్న సిచ్యువేషన్ ఉంది. దీంతో పాటు మరికొన్ని ప్లేసెస్ సంబంధించి ఇటు కొండాపూర్ కావచ్చు, దాంతోపాటు హఫీజ్పేట్ ఏరియాలు, మియాపూర్,
మాదాపూర్, కుకట్పల్లి, కేపీహెచ్బి వంటి ఏరియాల్లో కూడా చిరుజల్లులు కురుస్తున్న సిచ్యువేషన్ ఉంది. సో ప్రస్తుతం మనం రాయదుర్గం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఉన్నాం. సో వర్షం కొద్దిసేపటి క్రితం పడింది, వర్షం తగ్గిపోయింది. ఈ విధంగానే కొన్ని చోట్ల చిరుజల్లులు కురుస్తున్నాయి, కొన్ని చోట్ల మాత్రం ఒక్కసారిగా మోస్తారు వర్షం కురుస్తున్న సిచ్యువేషన్ ఉంది. అయితే వాతావరణ శాఖ హెచ్చరికలు కూడా ఈరోజు సాయంత్రము హైదరాబాద్ నగరంతో పాటు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో మోస్తారు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. గంటకి 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం కూడా ఉంది అని హెచ్చరికలు జారీ చేసింది. దాంతోపాటు ఇప్పటికే 24 జిల్లాలకు సంబంధించి ఎల్లో అలర్ట్స్ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ జారీ చేసిన సిచ్యువేషన్ ఉంది. సో హైదరాబాద్ నగర వ్యాప్తంగా అంటే జిహెచ్ఎంసీ లిమిట్స్లో ఇంకొక గంట పాటు కూడా ఇదే టైప్ ఆఫ్ వెదర్ కండిషన్ ఉండే అవకాశం ఉంది. హైదరాబాద్ నగర వ్యాప్తంగా ప్రస్తుతం మొత్తం మేఘావృతం అయిపోయింది. వర్షం కురిసే అవకాశాలే ఎక్కువ కనపడుతున్నాయి. కొన్ని చోట్ల వర్షం కురవకపోయినా మొత్తం కూడా మేఘావృతమైన సిచ్యువేషన్ ఉంది. కొన్ని చోట్ల మాత్రం చిరుజల్లులు కురుస్తున్నాయి, కొన్ని చోట్ల మాత్రం మోస్తారు వర్షం కురుస్తుంది. సో ఇంకొక గంట నుండి 2 గంటల పాటు మోస్తారు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం కూడా హైదరాబాద్ నగరానికి ఉంది అని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి అని అధికారులు చెప్తున్నారు. మెయిన్గా ఈ ఈవినింగ్ టైమ్స్ హైదరాబాద్ నగరంలో వర్షం కురిస్తే ఖచ్చితంగా కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అందులో ముఖ్యంగా ట్రాఫిక్ సంబంధించిన ఇబ్బందుల్ని ఫేస్ చేయాల్సిన సిచ్యువేషన్ ఏర్పడుతుంది. అందరూ పనులు ముగించుకొని ఆఫీసులు ముగించుకొని ఇళ్లకు వెళ్ళే సమయము. సో ఈ టైంలో వర్షం స్టార్ట్ అయితే ఖచ్చితంగా హైదరాబాద్ నగరంలో మెయిన్ సిగ్నల్స్ అనుకోవచ్చు, మెయిన్ జంక్షన్లకు సంబంధించి ట్రాఫిక్ సంబంధించిన కంజెషన్ ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆల్రెడీ వాతావరణ శాఖ హెచ్చరికలు ఉన్నాయి కాబట్టి ఇటు ట్రాఫిక్ సంబంధించిన అధికారులు కూడా అలర్ట్ అయ్యారు. మెయిన్గా సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఇటు రాయదుర్గం, గచ్చిబౌలి, మాదాపూర్ సంబంధించిన ఏరియాల్లో ఎక్కువగా ఐటీకి సంబంధించిన ఎస్టాబ్లిష్మెంట్స్ ఉన్నాయి. ఐటీకి సంబంధించిన సెక్టార్లో కొంతమేరకు ట్రాఫిక్ సంబంధించిన కంజెషన్ ఏర్పడుతుంది. ఎందుకంటే ఇటు గచ్చిబౌలి నుండి కావచ్చు, రాయదుర్గం నుండి టువర్డ్స్ హైటెక్ సిటీ, సైబర్ టవర్స్ వచ్చే వాహనాలన్నీ కూడా ఐక్య మీదుగా వస్తుంటాయి. సో అటు గచ్చిబౌలి నుండి వచ్చే వాహనాలు, దాంతోపాటు ఇటు కేబుల్ బ్రిడ్జ్ నుండి వచ్చే వాహనాలు అన్నీ కూడా అక్కడ కలుస్తుంటాయి. సో అక్కడ ఐక్య జంక్షన్ వద్ద కొంతమేరకు ట్రాఫిక్ సంబంధించిన కంజెషన్ ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆల్రెడీ మాన్సూన్ని దృష్టిలో పెట్టుకొని ట్రాఫిక్ సంబంధించిన అధికారులు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అక్కడ ఎలాంటి చర్యలు చేపట్టాలి, ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ఏ విధంగా ముందుకెళ్లాలనే దానిపైన ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ప్రాక్టీస్ చేశారు. దానికి అనుగుణంగానే ప్రస్తుతం అధికారులు ఆన్ ఫీల్డ్ చర్యలు తీసుకుంటున్న సిచ్యువేషన్ ఉంది. ఇక హైదరాబాద్ కమిషనరేట్ సంబంధించి కొన్ని ప్రాంతాలు అంటే సాధారణంగానే రద్దీగా ఉంటాయి. అందులోనూ సాయంత్రం వేళ ఇటు పంజాగుట్ట, అమీర్పేట్, మైత్రివనం, ఎస్ఆర్ నగర్, దాంతోపాటు కోటి హ్యాబిట్స్ వంటి ఏరియాలు కొంతమేరకు రద్దీగా ఉండే ప్రాంతాలు. సో వర్షం పడితే కొంత వర్షపు నీరు రోడ్డు పైన నిలవడము, ఈ విధమైన పరిస్థితుల్లో కొంత ట్రాఫిక్ సంబంధించిన కంజెషన్ డబల్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి సిచ్యువేషన్ లేకుండా మరోవైపు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారు. ఉన్నతాధికారులు కూడా గ్రౌండ్ లెవెల్లో ఉన్న అధికారుల్ని ట్రాఫిక్ సంబంధించిన మూవ్మెంట్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడంతో పాటు మొత్తం సీసీ కెమెరాలని ఏర్పాటు చేసి కమాండ్ కంట్రోల్ ద్వారా ట్రాఫిక్ ఎక్కడ నిలుస్తుంది, ఎక్కడ వెహికల్ సంబంధించిన మూవ్మెంట్ స్లోగా ఉంది అనేది ఎప్పటికప్పుడు ఐడెంటిఫై చేసి అక్కడ గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి అధికారుల్ని అలర్ట్ చేస్తున్న సిచ్యువేషన్ ఉంది. సో ఓవరాల్గా ఇంకొక 1 అవర్ 1.5 అవర్ వరకు కూడా హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఇదే టైప్ ఆఫ్ వెదర్ కంటిన్యూ అవుతుంది. ఇటు వాతావరణ శాఖ హెచ్చరికలు కూడా అదే విధంగా ఉన్నాయి. కాబట్టి వన్స్ ప్రజలు ఎవరైతే పనులు ముగించుకొని ఇళ్లకు చేరుకుంటారో ఇప్పుడు మళ్ళీ బయటకు రావడం మంచిది కాదు. ఎందుకంటే కొంతమేరకు వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరికలు ఉన్నాయి. మోస్తారు నుండి భారీ వర్షం హైదరాబాద్కి అలర్ట్ ఉంది. కాబట్టి వన్స్ ఇంటికి చేరుకున్న తర్వాత అనవసరంగా బయటకు వచ్చి ఇబ్బందులు పడొద్దు. ఒక విధంగా ట్రాఫిక్ సంబంధించిన ఇబ్బందులే కావచ్చు, లేకపోతే వర్షాలు కురిసే సమయంలో కొంత ప్రమాదాలు కూడా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి వాటన్నిటికి చెక్ పెట్టాలంటే ప్రజల సహకారం కూడా అవసరము అనేది అధికారులు విజ్ఞప్తి చేస్తున్న సిచ్యువేషన్ ఉంది. సో ఓవరాల్గా ప్రస్తుతం మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్ని బట్టి ఇటు జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, పంజాగుట్టతో పాటు మెహదీపట్నం, టోలీచౌకీ ఏరియా, దాంతోపాటు మణికొండ, గచ్చిబౌలి, కొండాపూర్, మాదాపూర్ వంటి ఏరియాల్లో కొంతమేరకు చిరుజల్లులు కురుస్తున్నాయి. సో ఇది ఇంకొక 1 అవర్ నుండి 2 అవర్స్ వరకు కంటిన్యూ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఆల్రెడీ రెయిన్ అలర్ట్ ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఏదైనా ఇబ్బందులు ఉంటే స్థానికంగా ఉన్నటువంటి అధికారులకు సమాచారం అందించాలని చెప్పడంతో పాటు అనవసరంగా బయటకు వచ్చి ఇబ్బందులు పడొద్దు. ప్రజలందరూ కూడా ఇళ్లలోకి చేరుకున్న తర్వాత ఇళ్ళకే పరిమితం కావాలి అనే ఒక సిన్సియర్ అపీల్ అధికార యంత్రాంగం చేస్తుంది. మౌనిత.
ఓకే అజయ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు విద్యతో పాటు వ్యవసాయం చేస్తున్నారు. టీచర్లు, పేరెంట్స్ సహాయంతో ప్రకృతి పద్ధతిలో వ్యవసాయం చేస్తున్నారు. చదువే కాదు, జీవనాధారమైన వ్యవసాయం కూడా నేర్చుకుంటున్నామంటున్నారు విద్యార్థులు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ స్కూళ్లలో కిచెన్ గార్డెనింగ్ పై స్పెషల్ స్టోరీ. నిజామాబాద్ జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు చదువుతో పాటు వ్యవసాయం నేర్పిస్తున్నారు టీచర్లు. కిచెన్ గార్డెన్ పేరుతో చేపట్టిన ఈ కార్యక్రమం మంచి ఫలితాలనిస్తోంది. రసాయనాలు లేకుండా కూరగాయలు, పూల మొక్కలు సాగు చేస్తున్నారు విద్యార్థులు. జిల్లాలోని నందిపేట మండలంలోని వెల్మల్, బాద్గున, ఐలాపూర్, కంఠం గ్రామాల జిల్లా పరిషత్ పాఠశాలల్లోని విద్యార్థులు స్కూల్ ఆవరణలో కూరగాయలు సాగు చేస్తున్నారు. మేము ఈ మధ్యాహ్న భోజనంతోని ఈ గార్డెన్లో పెరిగే ఇది ఆర్గానిక్ ఫుడ్తోని మేము మధ్యాహ్న భోజనం తయారు చేసుకుంటాం. దీంట్లో టమాటాలు, బెండకాయలు, పాలకూర, కొత్తిమీర. మా ఊర్లో గ్రామ పంచాయతీ వాళ్ళు ఇంకా మరి యూత్ వాళ్ళు మాకు ఈ గార్డెనింగ్ పనిలో చాలా పనులు సహకరించారు. మా టీచర్లు కూడా ఇది ఎలా చేయాలో కూడా నేర్పించారు. వీటి వల్ల మేము చాలా ఆరోగ్యంగా ఉన్నాము మరియు తెలివి కూడా చాలా పెంచుతుంది. విద్యార్థులు పండించిన కూరగాయలను మధ్యాహ్న భోజన పథకంలో వారే తింటున్నారు. ఆయా స్కూల్స్లో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుల చొరవతో విద్యార్థుల కృషి ఫలితంగా బడిలో తోటలు కలకలలాడుతున్నాయి. ఆకుకూరలతో పాటు కూరగాయతో రోజుకో రకమైన వంటకాలను అందిస్తూ విద్యార్థులు మంచి ఆరోగ్యం కోసం కృషి చేస్తున్నారు. పసుపు, అరటి తోటలను సైతం సాగు చేస్తున్నారు. సాగు కోసం గ్రీన్ నెట్ షెడ్లను నిర్మించుకున్నారు. నిత్యం ఇలా తోటలోని టమాటా, బీరకాయ, మిర్చి, వంకాయ, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, ఆకుకూరలు తెంపి మధ్యాహ్న భోజనానికి వినియోగిస్తున్నారు. ఇది మా స్కూల్ కిచెన్ గార్డెన్. ఇందులో టమాటాలు, వంకాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుంటికూర అన్నీ పెడుతున్నాం. ఇలా చెత్త ఉన్న ఏరేస్తాం, గడ్డి ఉన్న పీకేస్తాం, మరి ఈ శుభ్రత ఉంచుతాం. థ్యాంక్ యూ. డైలీ వాటర్ పడతాం, అన్నీ చేస్తాం. సారు మాకు సహాయం చేస్తారు. ఇది ఆర్గానిక్ వెజిటేబుల్స్. ఇవి మేము మధ్యాహ్నం భోజనంలో ప్రిపేర్ చేస్తాం. మాకు చదువు మంచిగా ఎక్కుతుంది. కూరలు పండించడానికి మంచిగా కెమికల్ లేనట్టు అటువంటి కూరలు పండించి మాకు భోజనం పెట్టుతున్నారు. పాలకూర, తోటకూర ఇట్లాంటి ఆకుకూరలు పండించి మాకు మంచి ఫుడ్ పెడుతున్నారు. సాగు కోసం విద్యార్థులతో కిచెన్ గార్డెన్ కమిటీలను కూడా ఏర్పాటు చేశారు. ప్రతిరోజు తామే చెట్లకు నీళ్లు పోయడం, చెట్ల మధ్యలో గడ్డి తీయడం, తీగజాతి మొక్కల కోసం కట్టెలు పాతడం వంటి పనులు చేస్తున్నారు విద్యార్థులు. ఉదయం, సాయంత్రం నీళ్లు పోస్తున్నారు. పిల్లలకి చదువుతో పాటు సేంద్రియ పద్ధతిలో సాగు చేయడం నేర్పిస్తున్నామంటున్నారు టీచర్లు. మరి ఈ కిచెన్ గార్డెన్ వల్ల ఉపయోగం ఏంటిది అంటే, ఇక్కడ కిచెన్ గార్డెన్లో మనం ఎటువంటి కెమికల్స్ లేని పంటను పండిస్తున్నాం. అంటే ఇప్పుడు టమాటాలు కానీ, బెండకాయలు కానీ, వంకాయలు కానీ ఇలాంటి కూరగాయలన్నీ కూడా అంటే ఆర్గానిక్ ఫుడ్ అన్నట్టు. ఈ ఫుడ్ పిల్లలకి ఫుడ్తో అంటే ఇటువంటి పదార్థాలతో వంట చేయడం వలన పిల్లలకి ఒక మంచి ఆరోగ్యం లభిస్తుంది. దాదాపు అంటే సార్ జూన్ 15కు స్కూల్ చాలు అయింది. మేము అంతకంటే ఒక 10 రోజుల ముందు నుంచే దీన్ని స్టార్ట్ చేసినాం. స్కూల్ చాలు అయిన తర్వాత ఒక వారం రోజుల తర్వాత స్టార్ట్ అయిపోయింది ఇక్కడ. ఇప్పటికి చాలాసార్లు ఒక 5-6 సార్లు పాలకూర కోయడం జరిగింది, పుంటికూర కోయడం జరిగింది, బెండకాయలు, మళ్ళా కొత్తిమీర, కరివేపాకు, మరియు మన ఇది మునక్కాయలు, దాదాపు అంటే టమాటాలు, పచ్చిమిర్చి ఇవన్నీ కూడా ఇప్పటికి 5-6 సార్లు వేయడం జరిగింది సార్. జిల్లాలోని ఎడపల్లి గురుకుల బాలికల పాఠశాలలో వరి సాగు చేస్తున్నారు విద్యార్థులు. కుటుంబ సభ్యులు, ఉపాధ్యాయుల సహకారంతో విత్తనాలు సమకూర్చుకుంటున్నారు. పాఠశాలలో వినియోగించే కూరగాయలు, పండ్ల వ్యర్థాలతో సేంద్రియ ఎరువులను తయారు చేస్తూ వినియోగిస్తున్నారు. మా పాఠశాలలో ఎన్పిఎస్సిలో భాగంగా ఎకోమిత్రంలో భాగంగా మేము కిచెన్ గార్డెన్ని ఏర్పాటు చేసుకున్నాము. ఈ కిచెన్ గార్డెన్లో పంట మొక్కల్ని పండించడం జరుగుతుంది. అదే ఆకుకూర మొక్కల్ని మా స్కూల్లోకి వంటలో మేము ఉపయోగించుకుంటున్నాము. పిల్లలకు అంతేకాకుండా పూల మొక్కలు సాగు ఏ విధంగా చేయడము, సాగులో చేసేటటువంటి నైపుణ్యాలు మేము ఇక్కడ పిల్లలకి నేర్పిస్తూ ఉన్నాము. కిచెన్ గార్డెన్ అనేది ఏర్పాటు చేసుకున్నాం. మాకు స్టేట్ నుంచి ఈ ఆర్డర్ అంటే పిల్లలందరికీ కూడా కిచెన్ గార్డెన్ అంటే తెలియడం కోసము ఆ మొక్కలను ఎలా పెంచాలి, సేంద్రియ ఎరువులతోటి వాటిని తయారు చేపిస్తూ పిల్లలకు కలుపు తీయడం ఎలా, చెట్లను పెంచడం ఎలా, వాటిని నీళ్లు పోసి ఎలా పెరుగుతాయి అనే ఉద్దేశంతో పిల్లల ప్రతి ఒక్కటి ఇక్కడ నేర్చుకునేటట్టు మేము వాళ్ళని ప్రోత్సహించడం జరుగుతుంది. ఉమ్మడి జిల్లాలోని గురుకుల, కస్తూర్బా పాఠశాలల్లో కిచెన్ గార్డెన్ ఏర్పాటు ఇప్పుడు సర్వసాధారణ విషయంగా మారింది. పోటీపడి మరీ కిచెన్ గార్డెన్లు ఏర్పాటు చేస్తున్నారు.
కొత్త కొత్త పంటల సాగుపై అవగాహన పెంచుకుంటున్నారు విద్యార్థులు. చదువు ఒక్కటే కాదు, సాగు కూడా ముఖ్యమంటూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు.